దీన్ని కలబంద అంటారు. ముఖ్యంగా 3 మొక్కలు కలబంద, సాదాపాకు, నిమ్మగడ్డి. ఈ 3 మీ ఇంటి చుట్టూ ఉంటే మీ ఇంటికి దోమలు రావు, పాములు రావు, ఏ ఇబ్బందులు ఉండవు. అదే ధాటిలో చెప్పాలంటే కలబంద అతి ముఖ్యమైన మొక్క. ఎందుకు? చర్మ రోగాల్ని మీ దేహం నుంచి దూరంగా ఉంచేదానికి. సో కలబంద కషాయం అంటే మీరు ఈ కలబందను ఇలా కొద్దిగా తీసుకొని ఈ పైనున్న దాన్ని ఇలా తీసేసి ఆ గొజ్జును నీళ్ళలో వేసి 4 నిమిషాలు నీళ్ళలో మరిగించి వడపోసుకొని తాగారనుకోండి, మీ దేహంలో ఉన్న అన్ని రకాలైన చర్మ రోగాలు పోతాయి. అంతేకాకుండా మలబద్ధత పోతుంది. అంతేకాకుండా మీకు పైల్స్, హీమరాయిడ్స్, దురద, చర్మం పైన దురద కాకుండా చర్మం కింద, కొందరికి చెవుల్లో దురద, ముక్కుల్లో దురద, కండ్లల్లో దురద అనే పదం ఎక్కడున్నా కానీ మీ దేహంలో దూరం కావాలంటే కలబంద కషాయం మీరు 1 వారం తాగాలి. దానికి తోడు చెప్పాను సాదాపాకు మరియు నిమ్మగడ్డి కషాయం. ఈ 3 కషాయాలు మీరు తాగుతూ ఉంటే చర్మ రోగాలు అవంతకవే బాగవుతూ వస్తాయి. సోయకూర అని కూడా ఉంది, అది కూడా బాగా పనిచేస్తుంది చర్మ రోగాలకి. సో కలబంద కషాయం చర్మ క్యాన్సర్ కూడాను బాగా పనిచేస్తుంది. సో దీన్ని అందరూ అనుకుంటారు ఎలా కషాయం చేసుకోవటం అని. అందులో గొజ్జుంది, ఇలా తీసుకుని ఇలా పీసుగా వేసేసి 4 నిమిషాలు మరగవేసి వడపోసుకొని తాగటం. కావాలంటే కొద్దిగా తాటి బెల్లం పాకం వేసుకోవచ్చు. సో కలబంద ప్రతి ఒక్క ఇంటిలో చిన్న కుంపట్లో కూడా పెంచుకోవచ్చు. మీరు కిచెన్ పక్కన ఎక్కడైతే మీరు పాత్రలు తోముతూ ఉంటారో, ఎక్కడైతే ఈగలు అవి రాకుండా ఉండాలంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఉట్టిలాగా పైన కూడా కట్టుకోవచ్చు. కొద్దిగా నీళ్లు ఉంటే పెరిగేస్తుంది, ఏ నీళ్లు అవసరం లేదు దీనికి. చాలా అద్భుతమైన మొక్క ఇది. ప్రతి ఒక్క ఇంటిలో ఉండాల్సిన మొక్క కలబంద. మొత్తం శరీరంలో ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ చర్మానికి సంబంధించింది, ముఖం పైన కానీ, యోని దగ్గర కానీ, గుదద్వారం దగ్గర కానీ, చంకల్లో కానీ, ఎక్కడ చర్మ రోగం ఉన్నా కానీ, ఎలాంటి రోగమైనా, అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వేరే రకాలైన దీర్ఘకాలిక ఎగ్జిమా, సోరియాసిస్, ఎలాంటి రోగాలు ఉన్నా కానీ అద్భుతంగా పనిచేసే కషాయం ఇది. దీనికి తోడు నువ్వుల నూనె మీరు చర్మానికి పూసుకుంటూ వస్తే తొందరగా మీకు ఈ చర్మ రోగాలన్నిటి నుంచి విముక్తి జరుగుతుంది. అంటే చర్మానికే కాదు, పొట్టకు ఉదర సంబంధమైన రోగాలు, లోవర్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్, గుదద్వారం, గుదము, లార్జ్ ఇంటెస్టైన్స్, ఈ హిమరాయిడ్స్, పైల్స్, అలాంటి రోగాలకు కూడాను చాలా అద్భుతంగా ఈ కషాయం పనిచేస్తుంది. తిప్పతీగ. దీని ఆకారాన్ని గమనిస్తే మీకు ఏమర్థమవుతుంది? హృదయ సంబంధ రోగాలకి ఇది రామబాణం. దానికి తోడు మధుమేహ రోగానికి కూడాను అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మానసిక వికారాలకు కూడాను బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ప్రతిరోధక కణాలని ఉత్పాదన చేసేదానికి కూడాను ఆ 7 సప్త పత్ర కషాయాల్లో ఇది 3వది. గరిక, తులసి, తిప్పతీగ. దీన్నే తిప్పతీగ అంటారు. ఈ తిప్పతీగ ఇలా వేర్లను పంపిస్తూ ఉంటుంది. ఎండిపోయినా కానీ ఈ వేర్లు మళ్ళా భూమికి తగిలి మళ్ళా కొత్తగా ఆకులు పుట్టుకొస్తాయి. అందుకే ఈ తీగని అమృత బళ్ళి అంటారు. అంటే మృతం లేనిది, చావు లేని తీగ ఇది. మీరు ఎండిపోయి ఇలా పైన కట్టేసినా మళ్ళా భూమిని వెతుక్కుంటూ వెళ్ళి పాకుతూ తన ఉనికిని ప్రదర్శిస్తూ ఉంటుంది. అద్భుతమైనది ఇది. హృదయ రోగాలకి, మానసిక రోగాలకి, మధుమేహానికి, ఇలా అనేక రకాలుగా పనిచేస్తుంది. ఇది ఈ తీగను కానీ కొద్దిగా పీసు లేకపోతే ఆకులు 4 బాగా మరుగుతున్న నీళ్ళలో ఒక 5-6 నిమిషాల నుంచి వడపోసుకొని తాకితే అద్భుతంగా పనిచేస్తుంది. సో 1 వారం కషాయం ఇది తప్పకుండా తాగాలి. సో అందరి మిద్దె తోటల్లో ఉండవలసిన కషాయ ఔషధి తీగ. చెండు పువ్వు. దీనంత అద్భుతమైన యాంటీ టెటనస్ అంటే ఏదైనా గాయం, కురుపు, ఇంక్లూడింగ్ డయాబెటిక్ గ్యాంగ్రీన్ అంటే మధుమేహం నుంచి వస్తున్న ఆ కురుపుల్ని కూడాను, అంటే రేపు ఉదయం మీకు కాలు కట్ చేయాలి, గ్యాంగ్రీన్ అయింది, తొడ వరకు కాలు తీసేయాలి, అలాంటి భయంకరమైన రోగాలకు కూడాను ఈ ఆకు కషాయం
చెండు పువ్వు, బంతి పువ్వు అంటారు. ఈ ఈ ఈ ఫ్యామిలీ, ఈ కుటుంబానికి చెందిన అన్ని పువ్వుల కషాయాలు బాగా పనిచేస్తాయి. ఇది ముఖ్యంగా మన దేశంలో బంతి పువ్వు అద్భుతంగా పెరుగుతుంది. దీనికి మించి గాయాల్ని బాగు చేసుకునే గుణం ఇంకే ఆకు లేదు. ఏదైనా ఆకు ఉందంటే మన దేశంలో గడ్డి చామంతి అని పొలాల్లో అక్కడ ఇక్కడ పెరుగుతుంటుంది. సో ఈ రెండు కాంబినేషన్లో ఇదొక వారం అదొక వారం కషాయాలు తాగుతుంటే మీకు డయాబెటిక్ గ్యాంగ్రీన్ కూడాను బాగవుతుంది. ఇదే రసాన్ని మీరు శుద్ధం చేసుకొని గాయానికి పిండుకుంటూ వస్తే తొందరగా బాగైపోతుంది, గాయం మానిపోతుంది.